తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వాయిదా పడటం సర్వసాధారణంగా మారింది. సరైన ప్లానింగ్ లేకపోవడం, బడ్జెట్ సమస్యలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం, రిలీజ్ డేట్ సర్దుబాటు వంటి సమస్యలతో ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో అనుష్క నటిస్తున్న ఘాటి కూడా చేరినట్లు కనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది. చివరికి జూలై 11న రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ మూవీ క్రియేషన్స్ ఇటీవలే ప్రకటించారు. రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క ఓ గిరిజన మహిళగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూరి దర్శకుడు. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఘాటి జూలై 11కి రావడం కష్టమేనంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని మేకర్స్ కంకణం కట్టుకున్న సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజ్కి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేకపోవడంతో ఆ వర్క్ టైంకి ఫినిష్ చేయడం కష్టమేనని టెక్నికల్ టీం చెప్తున్నారంట. దీంతో ఘాటి మరోసారి వాయిదా పడటం ఖాయమని తెలుస్తోంది. క్రిష్, అనుష్క కాంబినేషన్లో గతంలో వచ్చిన వేదం మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. అందులో అనుష్క వేశ్య పాత్రలో నటించి మెప్పించారు. 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. దీంతో రిలీజ్కి ముందే మేకర్స్ లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఘాటి 35 కోట్ల బడ్జెట్తో తీయగా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే 50 కోట్ల వరకు వచ్చిందంట. థియేట్రికల్ రైట్స్ ద్వారా 12 కోట్లు, ఓటీటీ ఆడియో రైట్స్ ద్వారా 38 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రిలీజ్కి ముందే ఈ సినిమా నిర్మాతలకు 10 కోట్లకు పైగానే లాభాలు తెచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ద్వారా తెలుగులో మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అనుష్క ఉవ్విళ్ళూరుతూ ఉండగా రిలీజ్ వాయిదాలు పడుతుండడం అనుష్కతో పాటు వారి ఫ్యాన్స్కి కూడా నిరాశను కలుగజేస్తోంది.